హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఇదే ప్రాసెస్లో పెర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మొదటిగా మనం దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే ఒక 4 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 8 లవంగాలు, అలాగే ఒక 4 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడే వరకు కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఈనుల్లో కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఈ రెండు వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన టొమాటీలను కూడా యాడ్ చేసుకోవాలి. మనకి బాగా పండిన టొమాటీలు అయితే బాగుంటుంది. చూడండి, టొమాటీలు మగ్గిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు, అలాగే ఒక 2.5 స్పూన్ల వరకు ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2.5 స్పూన్ల వరకు ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడతాయి, చూసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కిలోన్నర వరకు చికెన్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ చికెన్ ఇక్కడే ఉడికిపోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనం గోంగూర వేసిన తర్వాత అంటే మనకి చికెన్ అనేది ఉడకదు కాబట్టి ఆల్మోస్ట్ చికెన్ మాత్రం ఇక్కడే ఉడికిపోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ ఒకసారి మంచిగా కలుపుకొని ఇక్కడ 2 కట్టల వరకు గోంగూరని యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి మీరు గోంగూరని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేసినా సరే ఎక్కువ పులుపు అయిపోతుంది కాబట్టి మీరు కేజీ ఇట్లా తీసుకున్నట్లుగా అయితే 1 కట్ట, హాఫ్ కిలో అయితే హాఫ్ కట్ట అయితే సరిపోతుంది. మరి ఎక్కువ యాడ్ చేయకండి. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి గోంగూర వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అలాగే మనం గోంగూరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ విధంగా గోంగూర వేసిన తర్వాత కూడా మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది ఇక్కడ వీడియో స్కిప్ అయినట్లుగా ఉంది. మీరు మూత పెట్టి గోంగూర వేసిన తర్వాత కూడా మంచిగా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఈ విధంగా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నట్లుగా అయితే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.